సో కర్మ అనేది ఈ పాయింట్ మీద వెళ్దాం. కర్మ అనేది అందరూ అనుభవించక తప్పదని కొంతమంది చెప్తారు. కర్మ అనేది అసలు లేనే లేదని కొంతమంది చెప్తారు. నువ్వు అనుకుంటే ఉంటుంది, అనుకోకపోతే లేదని చెప్తారు. ఈ అనుకోపోవటం దాని మీద చెప్పండి మీరు. ఫస్ట్ ఎప్పుడు అంటుందో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడే లైవ్ ఎగ్జాంపుల్. ఇందాక నుంచి చూస్తున్నాను మేడం మైక్ పట్టుకోవట్లేదు సరిగా, సీనియర్ మాస్టర్, కానీ మైక్ పట్టుకోవడం రావట్లేదు. ఇన్ని సంవత్సరాలు ఆధ్యాత్మిక జర్నీలో పత్రిక సార్తో ఉన్నారు, కానీ మైక్ పట్టుకోవడం రావట్లేదు. ఇప్పుడు నేను మేడం మీకు కామన్ సెన్స్ లేదా, మైక్ పట్టుకోవడం రాదు అని నేను అన్నాను. ఆవిడ హట్ అయ్యారు. హట్ అవుతారా లేదా? హట్ అవుతారు. కానీ ఇది నాకు కర్మ అవ్వదు. ఎందుకు అవ్వదు? నేను ఆవిడ మీద ద్వేషంతో అనలేదు, నేను ఆవిడ మీద కరుణతో అన్నాను. ఆవిడ మళ్ళీ జీవితంలో మైకి సరిగా పట్టుకోకుండా ఉండరు ఇప్పుడు ఈ మాట నేను చెప్పడం వల్ల. సో ఇది నాకు కర్మ అవ్వదు. ఇదేమిటిది? లోక కళ్యాణం ఇది. ఓకే, కాబట్టి లోక కళ్యాణ కార్యక్రమాలలో కర్మ అనేది లేదు. లోక కళ్యాణ కార్యక్రమాలు అంటే బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్య పాతకము అంటదు అనే ఒక సూక్తి ఉంది. పత్రిసారు దొరికినట్టు కొట్టేవాడు ఒక్కొక్కసారి. సో ఎందుకు? అలాగే ఒకసారి ఒక ఆవిడ నది దాటాలి, ఉపాయం అడిగింది ఎలా నది దాటాలని. ఆయనకు ఒక ఆయన ఉపాయం చెప్పాడు. ఏమి ఉపాయం చెప్పాడంటే, అమ్మ నది దగ్గరికి వెళ్ళి నువ్వు దుర్వాసుడే గనక మహాశాంతముని అయితే గనక నది నాకు దారిచ్చుగాక అని నీకు నది దారిస్తుంది అన్నాడు. ఆవిడ వెళ్ళి దుర్వాసుడే గనక మహాశాంతముని అయితే నది నాకు దారిచ్చుగాక అంది. నది దారిచ్చింది. ఎలా ఇచ్చింది మరి? దుర్వాసుడు మనకి ఎలా చెప్పారు? పరమా కోపిష్టిగా చెప్పారు, కానీ ఏ రకంగా శాంతముని అయినా. కాబట్టి ఉపాయము అపాయము అని అందాక ఆయన చెప్పాడు కదా. అపాయం ఏమిటబ్బంటే మనం శరీరం అనుకోవడం అది అపాయం. నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనుకోవడం ఉపాయం. అపాయం తప్పించుకోవడం ఏమిటి ఉపాయం? నేను ఆత్మ పదార్థాన్ని అనుకోవడమే ఉపాయం. ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువు అపాయాన్ని తప్పించుకోలేడండి. మేకులు కొడతారని తెలుసు, తప్పించుకోలేడా? కొట్టించుకున్నాడు. ఎందుకు? ఆయన దగ్గర ఉపాయం తెలుసు. ఆయనకి ఏం ఉపాయం తెలుసు అంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అన్న అనుభూతిలో ఉన్నాడు ఆయన 24 గంటలు. సోక్రటీస్కి విషయం ఇచ్చారు, అపాయం వచ్చింది ఆయనకి. సోక్రటీస్కి ఉపాయం తెలియదు ఆయనకి, తప్పించుకోవడం తెలుసు ఆయనకు ఉపాయం. ఆ ఉపాయమే నేను శరీరం కాదు, నేను ఆత్మ పదార్థము. కాబట్టి ఈ కర్మ అంటుతుంది ఖచ్చితంగా. ఎక్కడ అంటుందంటే ఆ కర్మ దాని వెనకాల ఉన్న భావాన్ని బట్టి అంటుతుంది. ఉదాహరణ, మాంసం తింటారు చాలామంది, తెలియక తింటాం. నేను కూడా చిన్నప్పుడు తిన్నాను. నేను చిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, సీతాకోక చిలుకని రెక్కలు విరిచి వదిలేసేవాడిని, తూనీగని రెక్కలు విరిచి వదిలేసేవాడిని. అప్పుడు నాకు ఆ కర్మ నాకు అంటుతుంది, కానీ పర్సంటేజ్ చాలా తక్కువ అంటుతుంది. కానీ ఈరోజు నేను ఒక తూనీగని కనుక రెక్క విరిచాను అనుకోండి, మరుసటి క్షణంలోనే నాకు రోడ్డు మీద పోతాను, యాక్సిడెంట్ అవుతుంది, కాలు చేయబోతుంది వెంటనే. ఎందుకు? ఇప్పుడున్న జ్ఞానస్థితిని బట్టి అదనమాట. మామూలుగా మాంసం తెలియని వాళ్ళు మాంసం తింటే ఇంతే ఉంటుంది కర్మ. కానీ మన దొరలు ఉన్నారు కొంతమంది, ఆధ్యాత్మ జ్ఞానం ఇచ్చిన తర్వాత కొంతమంది ఉన్నారు, ఈ రామ్తా అని సేత్ అని పెట్టుకుని కొంతమంది మాంసం వదిలేసి మాంసం తిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మకు అంతే లేదు, అది కర్మ సిద్ధాంతం దాన్ని దెబ్బ చూపిస్తుంది. తర్వాత నా ఇంకొక అనుభవం చెప్తా. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను కారు రివర్స్ చేస్తున్నాను, డ్రైవ్ చేస్తున్నాను, కారు రివర్స్ చేస్తున్నాను. వెనకాల కుక్క పిల్లలు ఉన్నాయి, అంతా చుట్టూ తిరుగుతున్నాయి. కానీ నేను స్పృహలో లేను, సరిగా అవేర్గా లేను, నేను నిద్రపోతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను. వెనక్కి వెళ్ళి ఆ కుక్క పిల్ల ఎక్కిచ్చేసాను, చనిపోయింది కుక్క పిల్ల. నేను ఆ కర్మని నేను తీసుకున్నాను, నేను కోరుకున్నాను కర్మని. నాకు ఈ వెధవకి ఆ కుక్క పిల్లని ఎక్కించినందుకు ఈ దెబ్బ తగలాల్సిందని నేను కర్మని తీసుకున్నాను, దాన్ని నేను అనుభవించాను. కాబట్టి ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. చాలా వైడ్ సబ్జెక్ట్ ఈ కర్మ అండ్ ఫ్రీ విల్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. గట్టిగా చెప్పకూడదాం శ్రీనివాస్కి. అంటే ఉద్దేశం గమనించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక కుక్క పిల్లని గుద్దేశారు. అప్పుడు మీరు అది అసలు మీరు చూడలేదు, మీ నోటీస్ కూడా రాలేదు, మీరు వెళ్ళిపోయారు. అది కర్మ అవ్వదు, ఎందుకని మీ యొక్క ఉద్దేశంలో లేదు. మీరు ఇండియన్ పీనల్ కోడ్ అర్థమైతే కర్మ సిద్ధాంతం అర్థమైపోతుంది. మన కోర్టు ఏమి గమనిస్తుంది అంటే, వాడు హత్య చేశాడు, ఎందుకు హత్య చేశాడు? వాడు చెయ్యాలని ఉద్దేశం లేదు, వాడి మీదకి ఎవరో వచ్చారు,
వాడి దగ్గర ఉన్న కట్టి తీసుకొని కొట్టాడు, అలా జరిగిందని చెప్పేసి ఆ కేసు కొట్టి వేస్తుంది, ఏదో నార్మల్ పనిష్మెంట్ ఉండి వదిలేస్తుంది. అంటే లా ఆఫ్ కర్మ ఏం అబ్జర్వ్ చేస్తుందంటే నీ యొక్క ఉద్దేశాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అందుకే ప్రీ ప్లాన్ మర్డర్కి చాలా పెద్ద కేసు శిక్ష ఉంటుంది, ఆ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దాన్ని లైట్ తీసుకుంటుంది. కనుక ఉద్దేశం అన్నది చాలా ముఖ్యం. సో వారు చెప్పినట్టుగా ఒక కుక్క కారు కింద పడింది, మీరు చూసుకోలేదు, అది కర్మ కిందకి రాదు. కానీ మీరు దాన్ని రెక్లెస్గా వెళ్ళిపోయారు, చూసి వెళ్ళిపోయారు, మళ్ళీ అప్పుడు కర్మ ఎంటర్ అవుతుంది. దాన్ని ఆపి దానికి ఏమైందో చూసే బాధ్యత నీకుంది కదా. సో అలాగా మన యొక్క ఉద్దేశాన్ని అనుక్షణం, ఇందాక మేడం గారు చెప్పారు విశ్వ నియమాలని గమనిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఎలాగైతే ఒక కోర్టు చట్టం ఉందో అక్కడ కూడా ఒక కోర్టు చట్టం ఉంది. ఇది మనం పూర్తి ఎరుకుతో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ, చాలా వండర్ఫుల్గా చెప్పారు. తర్వాత మీరు చెప్పండి దాని గురించి. అసలు కర్మ ఎప్పుడో ఏదో జన్మ చేసి ఉంటాం అవేర్నెస్ లేక, దాన్ని ఎలా తప్పించుకోవాలి, నెక్స్ట్ దాన్ని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి? ఎస్ సార్, నేను నా 16 సంవత్సరాల ప్రయాణంలో చాలా పుస్తకాలు చదివాను, కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. నాకు ఆధ్యాత్మిక గురువులు ఇదంతా కొంచెం నాకు కోపం వస్తుంది. యాక్చువల్లీ ఎందుకు వస్తుందంటే, కర్మ అనే ఒక విషయాన్ని చాలా బరువైన పదాన్ని చాలా బరువుగా చేసేసారు అందరూ కలిసి నిజానికి. సో సరైన నాలెడ్జ్ ఇవ్వలేదు ఎవరు కూడా. అందుకే దీన్ని ఓల్డ్ ఏజ్ స్పిరిచువాలిటీ అన్నారు. పత్రికారు వచ్చాక న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ తీసుకొచ్చారు పత్రికారు. సో ఇప్పుడు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ. సో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీని కర్మ అనే దాన్ని ఎలా చూస్తుందంటే, నేను చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సో మీలో ఎంతమంది ఆ నలుగురు సినిమా చూశారు? ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ది అందరూ చూసారు, మ్యాక్సిమం అందరం చూసి ఉంటాం. సో ఆ నలుగురు సినిమాలో ఏం జరుగుతుందంటే, రాజేంద్ర ప్రసాద్ చనిపోతాడు, చనిపోయాక వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితులు అన్నీ చూస్తాడు. రాజేంద్ర ప్రసాద్తో పాటు 2 రాక్షసులు ఉంటారు. అన్ని సంఘటనలు జరిగాక సడన్గా అదే రాక్షసులు దేవతల్లా కనిపిస్తారు, మారిపోతారు. అదేంటి, ఉన్న వాళ్ళు అప్పుడు దాకా మరి రాక్షసులా ఉన్నారా, లేకపోతే దేవతలు రాక్షసులా ఉన్నారా? దేవతలు రాక్షసులా ఉన్నారా, నిజంగా రాక్షసులు ఇప్పుడు దేవుళ్ళు అయ్యారా అంటే, ఆ మనిషి అప్పటిదాకా మనసులో నరకం ఉంది, అందుకే రాక్షసులా కనపడ్డారు. ఒక్కసారి ఫ్రీ అయిపోయాక వాళ్ళే దేవతల్లా కనిపిస్తున్నారు. వాళ్ళు దేవతల్లాగానే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇక్కడ కర్మ అనేది కూడా ఇలాగే పనిచేస్తుంది అన్నది నా ఉద్దేశం. అంటే మీరు సఫర్ ఒకటి ఏదైనా వచ్చినప్పుడు మనం సఫర్ అవుతున్నాం అనుకోండి, మన పక్కనున్న వాళ్ళే దెయ్యాల్లా కనిపిస్తారు మనకు. చాలా చిన్న చిన్న సంఘటనలు కూడా చాలా బరువుగా కనిపిస్తాయి. చాలా ఏమంటారు, డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, అన్ని రోగాలు వస్తాయి. అదే కనుక మనం సరైన, ఇందాక అందరూ చెప్పినట్టు సరైన మానసిక స్థితి లేదా సరైన జ్ఞానం అది ఉందనుకోండి, మనం అది ఫీల్ అవ్వం. దీన్నే యాక్చువల్లీ గ్రీస్ వాళ్ళు స్టాయిక్ ఫిలాసఫీ అంటారు దీన్ని. స్టాయిక్ ఫిలాసఫీ ఏం చెప్తుంది అంటే నీకు ఎవడో వచ్చి నీ కాలు ఇరుగొట్టాడు, నువ్వు ఏం చేస్తావు అని అడుగుతారు. మామూలు వాళ్ళు అయితే కాలు ఇరుగొడితే కోపం వస్తుంది, ఏడుస్తా అన్ని చేస్తా అంటారు. కానీ స్టాయిక్స్ ఏమి చేయని నేను అలాగే ఉంటాను, ఎందుకంటే నా 2వ కాలు ఉంది కదా అని ఫీల్ అవుతారు వాళ్ళు. దట్ ఈస్ స్టాయికిజం, స్టాయిక్ ఫిలాసఫీ. అంటే ఏంటి, ఆల్వేస్ నీకు అవకాశం ఉంది, నువ్వు దాన్ని కర్మ అనేది బరువు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఇందాక శేఖర్ అన్నట్టు నేర్చుకోవడానికి వచ్చాం. అంటే ఏంటి, ఈ వెంకట అనేవాడు కాలు ఇరిగిపోతే ఎలా ఉంటాడో నేర్చుకోవాలని ఉంది నాకు. వెంకట అనేవాడు డబ్బులన్నీ పోగొట్టుకుంటే ఎలా ఉంటాడో చూడాలని ఉంది. వెంకట అనేవాడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటాడో చూడాలని ఉంది. వెంకట అనేవాడు సినిమా తీస్తే ఎలా ఉంటాడో చూడాలని ఉంది. అంటే ఈ నేర్చుకోవడం అనే ప్రాసెస్లో ప్రతి విషయాన్ని చేయడం ద్వారా నేర్చుకుంటాం కదా, అవునా కదా? సో కర్మ అనేది కూడా, అంటే కర్మకి ఫ్రీ విల్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కర్మ అంటే బలవంతంగా నేర్చుకోవడం, ఫ్రీ విల్ అనేది కోరి నేర్చుకోవడం, అంతే కదా. కర్మ ఇస్ చాలా బలవంతంగా నేర్చుకుంటాం, ఫ్రీ విల్ మీకు మీరే ఎదురెళ్ళి మరీ నేర్చుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని. సో సో నాకు తెలిసి ఒక న్యూ రెవల్యూషన్ పిఎస్ఎస్ ద్వారా, పత్రికార ద్వారా ఏం జరిగిందంటే, ఈ కొత్త దృష్టికోణం, ఈ దృక్కోణం పత్రికారే ఇచ్చారు. అప్పుడు దాకా కర్మని అనుభవించేద్దాం, భరించేద్దాం, ఇది మన కర్మరా, ఇది ఒక శాపంలా చూశారు. కానీ ఎప్పుడైతే ఈ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ పత్రికారు చెప్పడం మొదలుపెట్టారో, చూడండి కావాలంటే పిరమిడ్ సొసైటీలో ఎవరైనా ఏదైనా బాగుంది, ఏదైనా సంఘటన జరిగిందంటే ఓకే దిస్ ఈజ్ యాక్సెప్ట్ చేసేస్తారు. నేను నిజంగా రీసెంట్గా ఒక అనుభవం వస్తే నేను బయటికి రావడానికి నాకు నెలలు పట్టింది. కానీ వేరే మాస్టర్స్కి ఇదే జరిగితే అసలు చాలా ఈజీగా తీసేసుకుంటారు. అంటే అక్కడ ఏం పని చేస్తుంది, వాళ్ళ కర్మని యాక్సెప్ట్ చేసేసారు ఒక ఫ్రీ విల్తో, దాన్ని అంగీకరించేశారు. ఇంకా అది ప్రాబ్లంగా కనపడదు వాళ్ళకు, అది ఒక లెర్నింగ్ ప్రాసెస్లో కనిపిస్తుంది. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ, కర్మ ఈజ్ లెర్నింగ్, నేర్చుకోవడానికి ఒక దారి. అది
ఇందాక చెప్పినట్టు బలవంతంగా నేర్చుకుంటావా, నువ్వే ఎదురెళ్ళి నేర్చుకుంటావా అన్నది ఇందాక ఫ్రీ విల్కి మళ్ళీ కనెక్షన్ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ. చెప్పలు కొడదాం, చాలా అద్భుతంగా చెప్పారు.